కొందరు సేవ చేయడానికి ఏదో ఒక రంగాన్ని ఎంచుకుంటారు. అందులో వారికి మానసిక సంతృప్తి దొరుకుతుంది. లేదా తమను బాగా కదిలించిన ఒకానొక సంఘటన వల్ల ఏదో ఒక్క సేవ మీదనే వారి జీవితాన్ని కేంద్రీకృతం చేస్తారు. కానీ బాధపడే మనుషులెక్కడున్నా వారి బాధని తుడిచే పని పెట్టుకున్నారు ఒక వ్యక్తి. ఆ బాధ ఏ రకమైందైనా కావచ్చు, తాను ఆపన్న హస్తం అందించేస్తాడు అంతే. ఆయన పేరే రఘు అరికపూడి. పటాన్చెరు పారిశ్రామిక వాడలో వలసదారుల కుటుంబాల సంక్షేమం కోసం 1988లో ప్రారంభమైన ఆయన సేవలు ఇప్పుడు సేవకి ఆకాశమే హద్దు అన్నట్టుగా విస్తృతమయ్యాయి. ఒక కార్మికుడిగా వివిధ కంపెనీలలో ఉద్యోగం చేసుకుంటూ మిగిలిన సమయాన్ని సామాజిక సేవల కొరకు వెచ్చిస్తూ ప్రతి అడుగు సేవలో అంటూ ముందుకు కదులుతున్నారు రఘు అరికపూడి. దాదాపు 36 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో వేలాది సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రఘు అరికపూడి సేవా ట్రస్ట్, విన్నర్స్ క్లబ్, విన్నర్స్ ఫౌండేషన్, అభిష్టి వెల్ఫేర్ సొసైటీ, హోప్ ఫోర్ స్పందన, దివ్యాంగ సేవా ట్రస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ది అసోసియేషన్ ఆఫ్ సోషల్ వర్కర్స్, తెలంగాణ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి, అమ్మా నాన్న అనాథాశ్రమం, మాతృదేవోభవ అనాథాశ్రమం, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్, తెలంగాణ రాష్ట్ర అంధుల సంక్షేమ సంఘం, శివానంద రిహాబిలిటేషన్ సెంటర్ మరియు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలకి వాలంటీర్గా సేవలందించడం జరిగింది. ఈ ప్రయాణంలో మానసిక వికలాంగులు, అంధులు, కుష్ఠవ్యాధిగ్రస్తులు, వికలాంగులు, ఫ్లోరైడ్ బాధితులు, తాటి చెట్లపై నుంచి, బహుళ అంతస్తుల నిర్మాణం జరిగే ప్రదేశాలపై నుంచి మరియు రోడ్డు ప్రమాదాల్లో గాయపడి నడవలేక సంవత్సరాల తరబడి మంచానికో వీల్ చైర్కో పరిమితమైన వెన్నెముక బాధితులు, నిరుపేద రైతులు, అనాథ విద్యార్థులు, వృద్ధులు, కండరక్షీణత వ్యాధిగ్రస్తులు, ఇలా ఒకరని కాదు అందరికీ సేవలందించడం ఆయన నిత్యకృత్యం. దాదాపు 3.5 దశాబ్దాలుగా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, మానవతామూర్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు పెద్ద ఎత్తున ఈ సేవలకు సహకారం అందించారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే సంకల్పంలోనూ ఆచరణలోనూ చిత్తశుద్ధి ఉన్నప్పుడే కదా ఆ ఆదరణ సాధ్యం. స్వచ్ఛందంగా 1000కి పైగా కుటుంబాలు, పరోక్షంగా వేలాది కుటుంబాలకు సేవలు అందిస్తున్నారు శ్రీ రఘు అరికపూడి. కోవిడ్ సమయంలో 2 అంబులెన్సులతో వేలాది మందికి మెడికల్ చెకప్లు, మెడికల్ కిట్లు, శానిటైజర్స్, మాస్కులు, లక్షలాది మందికి ఫుడ్ ప్యాకెట్లను అందించారు. రాబోయే రోజుల్లో దాదాపు 1000 దివ్యాంగ కుటుంబాలకి స్వయం ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం అంటారు ఆయన. దాదాపు 2017వ సంవత్సరం నుండి రోజువారీ వివిధ వార్తాపత్రికల్లో వచ్చే మానవీయ కథనాలకు తక్షణమే స్పందించి వారికి ఆపన్న హస్తం అందించడం జరుగుతుంది. అలా ఆయన సేవ చేయడానికి మనుషుల్ని వెతుక్కొని మరీ వెళుతున్నారు. దివ్యాంగులకు రఘు అరికపూడి గారు చేస్తున్న సేవలకు గుర్తింపుగా 2022వ సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత విభాగంలో బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డుని అందించి సత్కరించింది. గడిచిన 7 సంవత్సరాలుగా థలసేమియా చిన్నారుల కొరకు చేస్తున్న సేవలను గుర్తించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 3 సార్లు గవర్నర్ అవార్డులను, ఇటీవల గోల్డ్ మెడల్ అవార్డును ఇచ్చి సత్కరించింది. అలాగే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులను పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఇచ్చి ఆయనను వెన్నుతట్టి ప్రోత్సహించాయి. ఇంతటి విస్తృతమైన సేవలు నిరంతరాయంగా అలసట లేకుండా చేస్తూ సమాజంలో ఇంకెందరికో స్ఫూర్తిగా నిలిచిన శ్రీ రఘు అరికపూడి గారిని సేవారత్న పురస్కారంతో సత్కరిస్తోంది కళామందిర్ ఫౌండేషన్.